ముందు భాగంలో వశిష్ఠుడు నచ్చజెప్పడంతో దశరథుడు తన కుమారుడు రాముణ్ణి యాగరక్షణ కొరకు విశ్వామిత్రునితో పంపడానికి ఒప్పుకున్నాడు. రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట వెళ్లారు. విశ్వామిత్రుడు రాముడికి బల, అతిబల అనే విద్యలను ఉపదేశించాడు. ఆ తరువాత వారు ముగ్గురు తాటకావనంలో ప్రవేశించగా తాటకి అనే రాక్షసి చేస్తున్న దుర్మార్గాలను, దుశ్చర్యలను విన్న రాముడు గురువు ఆజ్ఞ మేరకు లోక కళ్యాణం కొరకు ఆమెను సంహరించాడు. అయితే తాటకి మరణించడం చూసి దేవతలు అంతా సంతోషించారు. దేవతలందరి తరపున దేవేంద్రుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు: ఓ మహర్షి, మీరు రాముని యందు అధిక వాత్సల్యం చూపండి. వృషాశ్వసునిచే సృష్టించబడిన అస్త్రశస్త్రములు అన్నిటినీ అతనికి ఉపదేశించండి. ఎందుకంటే రాముడు భవిష్యత్తులో లోక కంఠకులైన ఎంతోమంది రాక్షసులను సంహరించవలసి ఉంది అని అన్నాడు. ఆ తరువాత దేవేంద్రుడు, దేవతలు వెళ్ళిపోయారు. ఇంతలో సంధ్యాసమయమైంది. తాటకను చంపిన రాముణ్ణి సంతోషంతో చూశాడు విశ్వామిత్రుడు. ప్రేమగా అతని తల నిమిరి, రామా, చీకటి పడుతోంది. మనం ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించి రేపు ఉదయం మరలా మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం అని అన్నాడు. దానికి రామ లక్ష్మణులు అంగీకరించారు. దాంతో వారు ముగ్గురు ఆ రాత్రికి అక్కడే తాటకావనంలోనే విశ్రమించారు. ఆ మరునాడు మరలా సూర్యోదయానికి ముందే నిద్రలేచి ప్రాతకాలంలో చెయ్యవలసిన సంధ్యావందనం మొదలగు విధులను నిర్వర్తించారు. అనంతరం విశ్వామిత్రుడు రాముణ్ణి పిలిచి, రామా, నిన్న నీవు తాటకను సంహరించి లోకానికి ఎంతో మేలు చేశావు. నన్ను సంతోషపరిచావు. నీవు దివ్యాస్త్రాలను పొందవలసిన సమయం ఆసన్నమయ్యింది. నేను నీకు నా వద్దనున్న అస్త్ర సంపదనంతా ప్రసాదిస్తాను. వాటితో నీవు దేవతలను, అసురులను, గంధర్వులను సైతం జయించగలవు అని అన్నాడు. అది విని రాముడు వినయంగా ఆయనకు నమస్కరించాడు. అప్పుడు ఇక విశ్వామిత్రుడు రాముడికి దివ్యాస్త్రాలను ఉపదేశించడం మొదలుపెట్టాడు. ముందుగా దివ్యమైన దండచక్రమును, ధర్మచక్రమును, కాలచక్రమును, విష్ణుచక్రమును, అతి ఉగ్రమైన ఇంద్రాస్త్రమును, వజ్రాస్త్రమును, శివుని శూలంతో సమానమైన శూలాస్త్రమును, బ్రహ్మ శిరోనామకాస్త్రమును, అన్ని అస్త్రాలలోకి ఉత్తమమైనది, శ్రేష్టమైనది అయిన బ్రహ్మాస్త్రమును రామునికి ఉపదేశించాడు విశ్వామిత్రుడు. అంతేకాకుండా మోదకి, శిఖరి అనే 2 గదాయుధములను కూడా ప్రసాదించాడు. ఇంకా ధర్మపాశము, కాలపాశము, వారుణాస్త్రములను ఇచ్చాడు. ఇవే కాకుండా 2 పిడుగుపాటులను, అనగా తడిగా ఉన్న పిడుగు, పొడిగా ఉన్న పిడుగు అనే ఆయుధాలను ఇచ్చాడు. ఇంకా పినాక అస్త్రము, నారాయణాస్త్రము, ఆగ్నేయాస్త్రము, వాయువ్యాస్త్రము అను దివ్యాస్త్రాలను, హయశిరము, క్రౌంచ అస్త్రము అనే 2 శక్తులను, రాక్షసులు వాడేటటువంటి కంకాలము, ముసలము, కపాలము, కంకణము అనే ఆయుధాలను, విద్యాధరము అనే మహాస్త్రమును, నందనము అనే ఖడ్గాన్ని, వాటితో పాటు నిద్రావస్థను కలుగజేయు గాంధర్వ అస్త్రమును, సౌర అస్త్రమును ప్రసాదించాడు. అంతేకాకుండా దర్పణ, శోషణ, సంతాపన, విలాపన అనే అస్త్రాలను, మన్మధుడు ఉపయోగించే మదనాస్త్రమును, పిశాచాలు వాడే మోహనాస్త్రమును, ఇలా 1, 2 కాదు, దేవతల దగ్గర, రాక్షసుల దగ్గర, గంధర్వుల దగ్గర, యక్షుల దగ్గర, నాగుల దగ్గర, ఇలా ఎవరి దగ్గర ఎన్నెన్ని అస్త్రాలైతే ఉన్నాయో అన్ని అస్త్రాలను సంపూర్తిగా రాముడికి నేర్పించాడు విశ్వామిత్రుడు. అలా ఉపదేశిస్తూ, రామ, ఈ అస్త్రములు అన్నీ కామరూపులు. వాటికి నచ్చిన రూపం ధరించగలవు. అత్యంత శక్తివంతమైనవి. వీటిని వెంటనే నా నుండి గ్రహించు అని చెప్పి విశ్వామిత్రుడు మంత్రాలను ఉచ్చరిస్తూ ఒకటి వెంట ఒకటి అస్త్రములను రామునికి ఇస్తూ ఉంటే ఆ అస్త్రాలకు అధిదేవతలు రాముని ముందుకు వచ్చి నిలబడి, ఓ రామ, మేమందరం ఇక నుండి నీ దాసులము, నీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటాము అని పలికారు. అప్పుడు రాముడు వారిని చూసి, మీరంతా నా మనసులో ఉండి నేను కోరినప్పుడు నాకు సహాయపడండి అని అన్నాడు. ఎంతో అమోఘమైన, లోకాలను సైతం క్షణంలో నాశనం చేయగల శక్తి ఉన్న ఆ అస్త్రాలను ఉపయోగించడం దేవతలకు సైతం అత్యంత దుర్లభం. అటువంటిది రాముడు ఆ దివ్యాస్త్రాలన్నిటినీ ప్రయోగ ఉపసంహారాలతో సహా అవలేలగా అధ్యయనం చేశాడు. అలా విశ్వామిత్రుని దగ్గర ఉన్న సమస్త దివ్యాస్త్ర సంపద రాముడు నేర్చుకున్నాడు.
ఇదే సందర్భంలో మనం ఒకసారి మహాభారతాన్ని పరిశీలిస్తే ఇప్పుడు రామాయణంలో రాముడు భవిష్యత్తులో సాధించే కార్యాలను, ఎదుర్కోవలసిన పరిస్థితులను పరిగణలోకి తీసుకొని అతడికి కావలసిన దివ్యాస్త్ర సంపదను, శక్తిని ప్రసాదించారు దేవతలు, విశ్వామిత్రుడు కలసి. అలాగే మహాభారతంలో పాండవులు జోదంలో ఓడిపోయి అరణ్యవాసం చేస్తున్న సమయంలో భవిష్యత్తులో జరగనున్న కురుక్షేత్ర మహాయుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడే భీష్మ, ద్రోణ, కర్ణ మొదలగు వీరులను ఓడించాలంటే అర్జునుడికి కూడా అస్త్ర సంపద కావాలని అతడికి తగిన పరీక్షలు పెట్టి ఆ పరమశివుడు పాశుపతాస్త్రాన్ని, మిగిలిన దేవతలందరూ తమ తమ దగ్గర ఉన్న ఆయుధాలను, అస్త్రాలను, శక్తులను అర్జునుడికి ఇచ్చి కురుక్షేత్ర యుద్ధానికి అతనిని సంసిద్ధం చేస్తారు. దీనిని బట్టి మనకు ఏమర్థమవుతోందంటే, మన లక్ష్యం మంచిదైనప్పుడు, దానికోసం మనం ధర్మబద్ధంగా పోరాటం చేస్తున్నప్పుడు, మన లక్ష్యం సాధించడానికి ఆ దైవం కూడా మనకి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తుంది అని చెప్పడానికి దీనికి మించిన ఉదాహరణ ఇంకొకటి లేదు. అలా విశ్వామిత్రుడు రాముడికి దివ్యాస్త్రాలను ఉపదేశించిన తరువాత మళ్లీ వారు తమ ప్రయాణం కొనసాగించారు. అలా వారు నడుస్తూ ఉండగా ఇంతలో వారికి ఒక ఆశ్రమం ఎదురుపడింది. ఆ ఆశ్రమం మంచి ఫలవృక్షాలతోనూ, పూల తీగలతోనూ అత్యంత మనోరంజకంగా ఉంది. అది చూసి విశ్వామిత్రుని వెంట నడుస్తున్న రాముడు, ఓ మహర్షి, ఈ ప్రదేశం ఎంతో మనోహరంగా ఉంది. మనం ఆ రాక్షస ప్రాంతం వదిలి వచ్చేసినట్టున్నాం. ఇంత మనోహరంగా ఉన్న ఈ ఆశ్రమం ఎవరిది? నాకు తెలియజేయండి. అలాగే ఇంతకు తమరి ఆశ్రమం ఎక్కడ ఉంది? మీరు యాగం ఎక్కడ చేస్తున్నారు? రాక్షసులు దాన్ని ఎలా పాడు చేస్తున్నారు? నేను తమరి యాగాన్ని ఎక్కడ ఉండి రక్షించాలి? నాకు వివరంగా చెప్పండి అని తన సందేహాలన్నిటినీ అడిగాడు రాముడు. దానికి విశ్వామిత్రుడు, రామా, ఈ ప్రదేశంలోనే శ్రీ మహావిష్ణువు 100 యుగాల పాటు తపస్సు చేశాడు. వామనావతారానికి ముందు ఆయన ఇక్కడే నివసించేవాడు. కశ్యపుడు అనే మహర్షి ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందాడు. అందువలనే దీనిని సిద్ధాశ్రమం అని అంటారు. అయితే విష్ణువు ఇక్కడ తపస్సు చేస్తున్న కాలంలో బలిచక్రవర్తి దేవతలందరినీ జయించి ముల్లోకాలను పరిపాలిస్తున్నాడు. అటువంటి బలిచక్రవర్తి ఒకసారి ఒక యాగం తలపెట్టాడు. అప్పుడు దేవతలందరూ కలిసి ఇక్కడ తపస్సు చేస్తున్న విష్ణుమూర్తి వద్దకు వచ్చి, ఓ దేవా, లోకరక్షక, బలిచక్రవర్తి మమ్మల్ని స్వర్గం నుండి తరిమేసి అతడు దానిని ఆక్రమించుకున్నాడు. అయితే ఇప్పుడు అతడు ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం పూర్తయ్యేలోపు మన కార్యం పూర్తి కావాలి. ఈ యాగ సమయంలో బలిచక్రవర్తి ఎవరు ఏమడిగినా కాదు, లేదు అనకుండా ఇస్తున్నాడు. కాబట్టి ఓ దేవా, మీరు దేవతల మేలు కోరి వామనుడిగా అతడి వద్దకు పోయి మాకు మేలు చేకూర్చండి అని ప్రార్థించారు. అయితే అదే సమయంలో కశ్యపుడు తన భార్యా సమేతంగా 1000 సంవత్సరాల పాటు విష్ణువు గురించి ఘోర తపస్సు చేశాడు. ఆ తరువాత ఆయనను ప్రార్థిస్తూ, ఓ పురుషోత్తమా, నీవు తపోమయుడవు, తపోరాశివి, తపోమూర్తివి, తపమే నీ రూపము. అటువంటి నిన్ను నా తపోమహిమ వలన చూడగలుగుతున్నాను. నీకు ఆది అంతమూ లేదు, సర్వాంతర్యామివి. నిన్ను శరణువేడుచున్నాను. దయదలచి నా ముందు ప్రత్యక్షమవ్వు అని ప్రార్థించాడు. అతడి ప్రార్థనలు విన్న విష్ణుమూర్తి కశ్యపుని ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకొమ్మన్నాడు. అప్పుడు కశ్యపుడు, భగవాన్, మీరు నాకు నా భార్య అదితికి పుత్రుడుగా జన్మించండి. దేవేంద్రుడికి సోదరుడిగా పుట్టి దేవతలకు మేలు కలిగించండి. మిమ్మల్ని పుత్రుడిగా కలిగిన మా జన్మ ధన్యమవుతుంది. మీ అనుగ్రహం చేత ఈ ప్రదేశం సిద్ధాశ్రమంగా ప్రసిద్ధి చెందుతుంది. నా ఈ కోరికను నెరవేర్చండి తండ్రి అని ప్రార్థించాడు. దానికి విష్ణుమూర్తి అంగీకరించి కశ్యపుడు కోరినట్టుగానే అతడికి, అతడి భార్య అదితికి వామనుడిగా జన్మించాడు. ఆ తరువాత వెంటనే యజ్ఞం చేస్తున్న బలిచక్రవర్తి దగ్గరకు వెళ్లి తనకు 3 అడుగుల స్థలం కావాలని అడిగాడు. దానికి అతడు అలాగే తీసుకోమని చెప్పగా అంతటా వామనుడు త్రివిక్రముడిగా పెరిగి ముల్లోకాలను ఆక్రమించి తన 2 అడుగులతో భూమిని, ఆకాశాన్ని కప్పివేసి 3వ అడుగు వెయ్యడానికి మరో చోటులేక తన పాదం తీసి బలిచక్రవర్తి తలపై వేసి అతడిని పాతాళానికి తొక్కేశాడు. ఆ తరువాత స్వర్గాధిపత్యాన్ని మరలా మహేంద్రునికి అప్పగించాడు. దాంతో ముల్లోకాలు మళ్లీ ఇంద్రుని ఆధీనంలోకి వచ్చాయి అని వామనావతార చరిత్రను విశ్వామిత్రుడు రాముడికి వివరించి, రామా,
ఈ సృష్టి క్రమానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని అతిక్రమించి ప్రవర్తించరాదు. స్వర్గం దేవతలకు చెందినది. కాని బలిచక్రవర్తి రాక్షసులతో కలిసి దానిని ఆక్రమించి తన సొంతం చేసుకున్నాడు. అందుకే విష్ణువు వామనుడిగా జన్మించి ఆ బలిచక్రవర్తి గర్వాన్ని అణచి స్వర్గాన్ని మరలా దేవతలకు అప్పగించాడు. వామనుడి మీద ఉన్న భక్తి చేత నేను కూడా ఇదే ఆశ్రమంలో నివసిస్తున్నాను. ఇక్కడే యజ్ఞం చేస్తున్నాను. రాక్షసులు ఇక్కడికి వచ్చి నా యజ్ఞం పాడు చేస్తున్నారు. నీవు వారిని ఇక్కడే సంహరించాలి అని చెప్పాడు. ఆ తరువాత ముగ్గురు సిద్ధాశ్రమంలోకి ప్రవేశించారు. మీరు ఇక్కడ స్వేచ్ఛగా మీకు నచ్చినట్టు ఉండొచ్చు అని విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతో అనగా, ఇంతలో విశ్వామిత్రుడు రావడం చూసిన ఆశ్రమంలోని మునులందరూ కలిసి అక్కడకు వచ్చి ఆయనను, ఆయనతో పాటు ఉన్న రామ లక్ష్మణులను సాదరంగా లోపలికి తీసుకువెళ్లారు. వారికి తగిన అతిథి సత్కారాలు చేశారు. రామలక్ష్మణులు కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని ఆ తరువాత విశ్వామిత్రుని వద్దకు వెళ్లి, మునివర్య, మీరు మమ్మల్ని మీ వెంట తీసుకువచ్చిన కార్యం నెరవేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు ఈ రోజు నుంచే యాగం ప్రారంభించండి. మేము దానికి రక్షణగా ఉంటాం అని అన్నారు. ఆ మాటలు విని విశ్వామిత్రుడు ఎంతో సంతోషించి యాగదీక్ష చేపట్టాడు. ఆ రాత్రి అంతా రామలక్ష్మణులు ఎంతో జాగరూకతతో ఉండి ఆశ్రమం అంతా పరిశీలించసాగారు. కేవలం కొంత సమయం మాత్రమే నిద్రపోయారు. ఆ మరునాడు మరలా సూర్యోదయానికి ముందే నిద్రలేచి తమ విధులను యథావిధిగా నిర్వర్తించి అగ్నిహోమం ముందు కూర్చున్న విశ్వామిత్రుని దగ్గరకు వెళ్లి ఆయనకు నమస్కరించి, మహర్షి, యాగం ప్రారంభమైంది కదా, దీనిని భగ్నం చెయ్యడానికి ఆ రాక్షసులు ఎప్పుడు వస్తారు? మేము ఎక్కడ ఉండి వారిని అంతమొందించాలి? వారు వచ్చిన వెంటనే తక్షణమే మేము వారిని ఎదుర్కోవాలి కదా. కాబట్టి ఆ వివరాలు తెలియజేయండి అని అడిగారు. అయితే ఆ సమయంలో విశ్వామిత్రుడు మౌనముద్రలో ఉన్నాడు. కనులు మూసుకుని నిష్ఠతో ధ్యానిస్తున్నాడు. అందుకని ఆయన పక్కనే ఉన్న ఋషులు వారితో ఇలా అన్నారు. మహర్షుల వారు మౌనదీక్షలో ఉన్నారు. ఆ రాక్షసులు ఎప్పుడు ఎటువైపు నుండి వచ్చి ఈ యజ్ఞాన్ని నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తారో తెలియదు. కాబట్టి మనం ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి. నేటి నుండి 6 పగళ్ళు 6 రాత్రులు మీరు ఈ యాగాన్ని రక్షించాలి అని అన్నారు. వారి ఆజ్ఞను శిరసా వహించారు రామ లక్ష్మణులు. నిరంతరం ధనస్సుని చేతబోని ఆ యజ్ఞం జరుగుతున్న దగ్గరే నిలబడి నిద్రాహారాలు లేకుండా చీమ చిటుక్కుమన్నా వేగంగా కదులుతూ ఆ యాగాన్ని సంరక్షిస్తున్నారు. అలా 5 దినాలు గడిచాయి. కాని అంతవరకు ఆ యజ్ఞం పాడు చెయ్యడానికి ఎటువంటి రాక్షసులు రాలేదు. ఇది 6వ రోజు, అంటే యజ్ఞం పరిసమాప్తమయ్యే రోజు. రాముడు లక్ష్మణుణ్ణి చూసి, లక్ష్మణ, నేటితో విశ్వామిత్ర మహర్షి చేస్తున్న యజ్ఞం పూర్తవుతుంది. రాక్షసులు ఏ క్షణమైనా వచ్చి దాడి చేయవచ్చు. మనం మరింత అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించాడు. దానికి లక్ష్మణుడు అలాగేనని తల ఊపి చుట్టూ పరిసరాలను మరింత తీక్షణమైన చూపులతో పరీక్షించసాగాడు. ఋషులు మంత్రాలు చదువుతూ యజ్ఞం చేస్తున్నారు. అగ్నిహోత్రం మండుతూ ఉంది. అయితే ఇంతలో ఊహించని విధంగా అగ్నిహోత్రంలోని అగ్ని జ్వాలలు ఒక్కసారిగా భగ్గున పైకి లేచాయి. అది చూసి ఏదో జరగబోతోందని గ్రహించాడు రాముడు. అతడు అలా ఆలోచిస్తూ ఉండగానే ఆకాశం ఉరిమినట్టుగా, పైనుంచి పిడుగు ఏదో పడ్డట్టుగా ఆకాశం నుండి గట్టి శబ్దం వినిపించింది. మారీచుడు, సుబాహుడు అనే రాక్షసులు నల్లని మేఘాల రూపంలో ఆకాశమంతా అలుముకున్నారు. వారితో పాటు ఒక రాక్షస గుంపు కూడా ఉంది. దాంతో అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న వాతావరణమంతా ఒక్కసారిగా భయంకరంగా మారిపోయింది. గాలులు బలంగా వీస్తున్నాయి. ఆశ్రమంలోని మోగజీవాలు కలకలంతో కేకలు పెడుతున్నాయి. ఆకాశం నిండా అలముకున్న రాక్షసులు పైనుండి రక్తాన్ని, మాంసపు ముద్దలను యజ్ఞవాటిక మీద వర్షంలా కురిపిస్తున్నారు. రక్తం అగ్నిహోత్రంలో పడి మంటలు ఎగసి పడుతున్నాయి. ఇది చూసిన రాముడు భయపడలేదు. లక్ష్మణ, రాక్షసులు వచ్చేశారు, ఇక అసలు పని మొదలు పెడదాం అని చెప్పి తన ధనస్సుని ఎత్తి ఆకాశం వైపు గురిపెట్టి మానవాస్త్రాన్ని సంధించి వదిలిపెట్టాడు. హరివిల్లు నుంచి వెలువడిన మెరుపులా ఆ అస్త్రం పెద్దగా శబ్దం చేస్తూ గాలిని చీల్చుకుంటూ వెళ్లి సూటిగా మారీచుని వక్షస్థలాన్ని తాకింది.
పెద్ద పిడుగు వచ్చి మీద పడితే ఎలా ఉంటుందో అలా తగిలిన ఆ బాణం దెబ్బకు మారీచుడు 100 యోజనాల దూరం ఎగిరి అక్కడ ఉన్న ఒక సముద్రంలో కుప్ప కూలి పడిపోయాడు. అయితే అతడు చావలేదు, కేవలం స్పృహ తప్పాడు అంతే. రాముడు కావాలనే దయదలచి అతన్ని చంపలేదు. ఆ దృశ్యం చూసైనా మిగిలిన రాక్షసులు భయపడి వెళ్ళిపోతారనుకున్నాడు. కాని వారు వెళ్ళకపోగా మరింత క్రోధంతో రాముడి మీద, అక్కడ ఉన్న మునుల మీద విరుచుకుపడసాగారు. రెట్టించి ఆ యజ్ఞాన్ని పాడు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. అది చూసిన రాముడు ఇక వీరిని ప్రాణాలతో విడిచిపెట్టి లాభం లేదనుకున్నాడు. అలా అనుకొనే ఈసారి ఆగ్నేయాస్త్రాన్ని సుబాహుని మీదకు ప్రయోగించాడు. ఆ అస్త్రం తగిలి సుబాహుడు నేల మీద పడి గిలగిలా కొట్టుకుని మరణించాడు. ఆ తరువాత మిగిలిన రాక్షసులను కూడా వాయువ్యాస్త్రంతో నాశనం చేశాడు రాముడు. ఆ ప్రకారం రాముడు విశ్వామిత్రుని యాగాన్ని భగ్నం చేయాలని చూసిన రాక్షసులందరినీ తన దివ్యాస్త్రాలతో సమూలంగా అంతం చేశాడు. యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తయింది. విశ్వామిత్రుడు దీక్ష నుండి లేచాడు. ఎంతో సంతోషంగా రామలక్ష్మణులను చూసి, రామ, నేను సంకల్పించిన యాగం నిర్విఘ్నంగా పూర్తయింది. నీవు నీ తండ్రి ఆజ్ఞ ప్రకారం యాగమును రక్షించావు. ఈ సిద్ధాశ్రమం పేరు సార్థకం చేశావు అని ఎంతగానో మెచ్చుకున్నాడు. ఆ తరువాత ఏం జరిగిందో తరువాయి భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై జై రామాయణం.